నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందు హెడ్లైన్స్ చూద్దాం చెన్నై పోస్ట్ ఆఫీస్ లో మత్తు కలకలం పార్సిల్ లో డ్రగ్స్ దాచి పోస్ట్ ద్వారా పంపించిన వైనం ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం సంబరాల్లో పార్టీ శ్రేణులు టీడీపీ కంచుకోటకు బీటలు కుప్పంలో వైసీపీ విజయం బాబును ప్రజలు తరిమి కొట్టారు కుప్పంలో విజయంపై ఎమ్మెల్యే రోజా చురకలు నెల్లూరులో అరగుండు గేయించుకున్న టీడీపీ లీడర్ వైసీపీని ఓడించేంత వరకు అలాగే ఉంటానని ప్రతిజ్ఞ డీటెయిల్స్ చూస్తే చెన్నై అంతర్జాతీయ పోస్ట్ ఆఫీస్ లో MDMA డ్రగ్స్ తో పాటు గంజాయి పట్టుబడింది. అమెరికా, నెదర్లాండ్ నుండి చెన్నై వచ్చిన 3 పార్సిల్లో కస్టమ్స్ అధికారులు డ్రగ్స్ ను గుర్తించారు. ఏ మాత్రం అనుమానం రాకుండా 3 పార్సిల్లో డ్రగ్స్ దాచిన కేటుగాళ్లు పోస్ట్ ఆఫీస్ ద్వారా చెన్నై చిరునామాకు పంపించారు. పార్సల్ స్కానింగ్ లో డ్రగ్స్ సరఫరా తతంగం బయటపడింది. పార్సల్ పంపిన అమెరికా, నెదర్లాండ్స్ చిరునామాలపై కస్టమ్స్ బృందం ఆరా తీస్తుంది. ఈ మేరకు డ్రగ్స్ గంజాయిని సీజ్ చేసి కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయడంకా మోగించింది. దీంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. మున్సిపాలిటీలో విజయోత్సవాలు జరుపుకున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. మహిళా కార్యకర్తలు టపాసులు పేలుస్తూ నృత్యాలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పానికి తొలిసారి జరిగిన పురపాలక ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ, టీడీపీలు సర్వశక్తులా ఒడ్డాయి. నామినేషన్ల నుంచే రాజకీయ వాతావరణం వేడెక్కింది. కుప్పంలో పాగా వేసేందుకు వైసీపీ ముఖ్య నేతలు అక్కడే మోహరించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి తమ్ముడు ద్వారకానాథరెడ్డితో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, మండల పార్టీ నేతలు మకాం వేశారు. ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి హామీలు ఇచ్చారు. 25 వార్డులున్న పట్టణంలో ఒక స్థానాన్ని వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. 24 వార్డులకు పోలింగ్ జరగా 19 వైసీపీ, 6 టీడీపీ ఖాతాలో చేరాయి. మున్సిపాలిటీ పరిధిలో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి బ్రహ్మరథం పట్టిన ఓటర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నా పాదాభివందనాలు చేసుకుంటూ ఈ విజయం చారిత్రాత్మకం. ఎందుకంటే 35 ఏళ్ల తెలుగు తమ్ముళ్ళ అరాచకాలకు చర్మగీతం పాడుతూ ఇవాళ కుప్పం ప్రజలు ఒక బ్రహ్మాండమైన తీర్పునిచ్చినారు. ఈ తీర్పును మేము ఆస్వాదిస్తున్నాం, ఆనందిస్తున్నాం, గౌరవిస్తున్నాం. ద సేమ్ టైం భవిష్యత్తులో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు ఇది నాందిగా మేము భావిస్తున్నాం.
ఒక ముఖ్యమంత్రి హోదాలో వారు 14 ఏళ్ళ నుండి ఒక నియోజకవర్గం ఇలా ఉంటుందా అనేదే మా తపన. లోకల్గా ఉండే అంటే స్థానికంగా ఉండే తెలుగుదేశం నాయకుల పట్ల ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఉందనేది ఈ గెలుపు మాకు నిదర్శనం. భవిష్యత్తులో అభివృద్ధి పరమావధిగా మేము తప్పనిసరిగా కుప్పంని ముందుకు తీసుకెళ్తాం. వెండెట్టా పాలిటిక్స్ అంటే గతంలో వాళ్ళు చేసిన అవినీతిని కానీ అక్రమాలను కానీ మేము పట్టించుకోము. అభివృద్ధి పరమావధిగా ఈ మున్సిపాలిటీని ఒక ఆదర్శమైన మున్సిపాలిటీగా ముందుకు తీసుకెళ్లేదానికే ప్రయత్నం చేస్తాము. ఈ గెలుపు కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. కుప్పంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద విజయం సాధించిందంటే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలన, సంక్షేమ పథకాలు మరియు పెద్దిరెడ్డి సారథ్యం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీతో కూర్చొని చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డి గారు ఒకవేళ చంద్రబాబు నాయుడు సత్తా చాటాలన్నా పెద్దిరెడ్డి గారు దాన్ని ఆలోచించి బాధ్యత వహించి ఖచ్చితంగా అన్ని వార్డులు కూడా గెలుస్తామనుకున్నాం. 1-2 ఓడిపోయినా పర్వాలేదు, కానీ మున్సిపాలిటీ చైర్మన్ కానీ ఎక్కువ మెజార్టీతో వైఎస్ఆర్సీపీ మొత్తం మనమే గెలుస్తామని కూడా మేమందరం ఆలోచిస్తున్నాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఎప్పుడు క్యాండిడేట్ని ప్రయత్నం చేసి ఆపేయాలన్నాడు. మీరు చూశారు, చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు కనీసం పిఎస్ హాస్పిటల్ నుండి ఇక్కడ టౌన్లో ఏవైతే పర్యటించాడో అన్ని దాదాపు 2-3 కిలోమీటర్ల ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు రౌడీ మునుకులు ఆయన పార్టీ కార్యకర్తలు చించేయడం చూశాం. తర్వాత జరిగినటువంటి బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారికి జెడ్ కేటగిరీ ఉన్నా కానీ ఆ జెడ్ కేటగిరీ క్యాట్స్ నందరి ముందర పెట్టుకొని అందరూ అలర్ట్ చేసి అక్కడెవరో ఒక అతను బాంబు ఎత్తుకొచ్చాడు, అతను బ్యాంక్ సెర్చ్ చేయండి అనడం. అతను ఒక టూరిజం ఎంప్లాయీ మోహన్ అని, అతన్ని తెలుగుదేశం పార్టీ వారు ఇక్కడ పనిచేస్తున్నాడు. అతను టూరిజం హోటల్ పుణ్యమలో ఎన్నేళ్లుగా పనిచేస్తున్నాడు. కనీసం అతను గుర్తించకుండా రౌడీలు చితకబాదినట్లు చితకబాది అతని హాస్పిటల్లో 5 రోజులు అడ్మిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మీరు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు కుటీల రాజకీయాలకు తెరలేపి వెళ్లారు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడంపై నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫుల్ జోష్లో కనిపించారు. తన బర్త్డే సందర్భంగా వైసీపీ గెలవడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఏ ఎన్నికలు వచ్చినా వార్ వన్ సైడేనని, చంద్రబాబును ప్రజలు తరిమి కొట్టారని ఎద్దేవా చేశారు. కుప్పంలోనే ఇల్లు లేని చంద్రబాబును హైదరాబాద్ ఇంటికి పరిమితం చేశారన్నారు. చంద్రబాబు, లోకేష్ ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని, కుప్పం ప్రజలు జగన్ వెంటనే ఉన్నారని స్పష్టం చేశారు. కుప్పం ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి సాధించలేని రికార్డుని జగన్మోహన్ రెడ్డి గారు సాధించారు. ఏ ఎన్నికలు వచ్చినా కూడా వార్ వన్ సైడ్ అన్నట్టుగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచారు అంటే ఆయన ప్రజల మీద పెట్టుకున్న అభిమానం, ప్రజల కోసం చేస్తున్న సంక్షేమ పథకాలు అనేది ఈరోజు ప్రజలకి ఎంతగా హత్తుకున్నాయో స్పష్టంగా కనిపిస్తోంది. 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడికి ఈ రోజు తుక్కు రేగొట్టారు. ఎందుకంటే 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఏ రోజు కుప్పాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన చేయలేదు. కుప్పం ప్రజలకి నీళ్లు ఇవ్వాలన్న ఆలోచన లేదు. కనీసం కుప్పంలో ఓటు పెట్టుకుందాం, ఇల్లు కట్టుకుందాం అన్న ఆలోచన కూడా లేకపోవడం చాలా దురదృష్టకరం. అందుకే ఈ రోజు ఇల్లు లేని చంద్రబాబు నాయుడిని హైదరాబాద్ ఇంటికి తరిమి కుప్పం ప్రజలు కొట్టారు. ఓటు లేని చంద్రబాబు నాయుడికి ఈ రోజు కోటు వచ్చేలాగా ఎలా రేగొట్టారో మనం చూసాం. అందుకే అనేది నోరు అదుపులో పెట్టుకోవాలని చంద్రబాబు నాయుడు, లోకేష్, జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని మాటలు అన్నారో మనం అందరం కూడా చూసాం. వారి అహంకారానికి ఫుల్ స్టాప్ పెడుతూ ఈ రోజు కుప్పం ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు కుప్పంలోనే కాదు ఎక్కడా కూడా సర్పంచ్ ఎన్నికలు కానీ, జడ్పీటీసీ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ ఎన్నికలు కానీ, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా సరికొత్తగా వాళ్ళకి బుద్ధి చెప్పి ఓటమికి వైసీపీ గెలుపునకు టీడీపీ సీనియర్ నేతలు వెన్నుపోట్లకు కారణమని టీడీపీ నేతలు కప్పిర శ్రీనివాసులు ఆరోపించారు. వైసీపీ వాళ్లతో అక్రమ సంబంధాలే ఇందుకు ప్రధాన కారణమని అన్నారు. ఎన్నికల ఫలితాలపై ఆయన అరగుండు సగం మీసంతో వినూత్న ప్రతిజ్ఞ చేశారు. నెల్లూరులో మంత్రి అనిల్ కుమార్ ను ఓడించే వరకు ఇలాగే ఉంటానని తెలిపాడు. నెల్లూరులో మంత్రి అనిల్ కుమార్ ఓడిపోయే వరకు తన ప్రతిజ్ఞ ఉంటుందని, జగన్ పోవాలి, చంద్రబాబు రావాలని ఆయన ఆకాంక్షించారు.
డివిజన్లో నన్ను ఓడించేదానికి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ డివిజన్లో నన్ను ఓడించేదానికి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ 3 కోట్ల రూపాయలు ఈ డివిజన్ మీద ఖర్చు పెట్టి ఆయన బాబాయ్ రూప్ కుమారు, ఆయన అన్నదమ్ముడు అశ్విను, రుణా చైర్మన్ ద్వారకానాథు, అదేవిధంగా కిన్నెర మాల్యాద్రి బల్జీ సంఘానికి, ఎస్సీ సంఘానికి దార్ల వెంకటేశ్వర్లు, ఈ విధంగా దాదాపులో 400 మంది వాళ్ళ అనుచరులు మొత్తం ఈ డివిజన్ మీద కాన్సన్ట్రేషన్ చేసి నన్ను ఓడించడం జరిగింది. నేను చెప్తున్నాను, ఈ దినం నుంచి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన పోవాలని చెప్పి నేను ఈ రోజు నుంచి దీక్ష పొందుతున్నాను. ఏం చేశారు ఈరోజు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పోవాలా, ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ ఓడిపోవాలా. అందుకని మీరేం చేశారు? అందుకని అరుగుండి గీయించుకొని నూజివీడు పట్టణంలో అక్రమంగా నిల్వ ఉంచిన బాణాసంచా, మందుగుండ్ల సామాన్లను పట్టణ పోలీసులు సీజ్ చేశారు. ఎంఆర్ అప్పారావు కాలనీలో ఓ ఇంట్లో బాణాసంచా నిల్వ ఉంచారన్న సమాచారంతో పోలీసులు మెరుపుదాడి చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టణ ఎస్ఐలు సిబ్బందితో తనిఖీలు చేసి 50,000 రూపాయల విలువగల బాణాసంచా సీజ్ చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్ఐ తెలారి రామకృష్ణ తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంఆర్ అప్పారావు కాలనీలో ఈ యొక్క బాణాసంచా సుమారు 50,000 రూపాయలు విలువ చేసినటువంటి బాణాసంచా ఒక వ్యక్తి ఇంటి వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా ఉన్నాయని సమాచారం మేరకు మా యొక్క ఉన్నతాధికారులు పర్మిషన్ తీసుకుని ఇమీడియట్గా నా పట్టణ పోలీస్ స్టేషన్ యొక్క ఎస్ఐ వెంకటేష్ గారు మరియు వారి సిబ్బందితో వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. 50,000 రూపాయలు విలువ చేసేటువంటి ఈ యొక్క బాణాసంచిని కూడా సీజ్ చేసి ఆ వ్యక్తిని అదుపులో తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా పట్టణ పరిధిలో ఎవరైనా కూడా ఎలాంటి అనుమతులు లేకుండా కానీ ఈ యొక్క బాణాసంచం కలిగి ఉన్న అమ్మిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుందని తెలియజేసుకుంటున్నాను. ఇక కమలాపురం మున్సిపాలిటీలో 20కి 20 కౌన్సిలర్ సీట్లను సాధిస్తామన్న ఎమ్మెల్యే రాజమల్లు ప్రసాద్ రెడ్డి మాట ఎక్కడ పోయిందని ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉక్కు ప్రవీణ్ అన్నారు. కమలాపురం ఎన్నికల ఫలితాలపై ఆయన కార్యకర్తలతో మీడియాతో మాట్లాడారు. తాను ఇన్ఛార్జ్గా ఉన్న 1వ వార్డు టీడీపీ కైవసం చేసుకుందని ప్రవీణ్ రెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరు శాసనసభ్యుడు రాజమల్లు శివప్రసాద్ రెడ్డి ఇన్ఛార్జ్గా ఉన్న 5 వార్డులలో 2 వార్డులు టీడీపీ కైవసం చేసుకోగా తాను ఇన్ఛార్జ్గా ఉన్న 5 వార్డులను గెలిపిస్తానని ఎమ్మెల్యే ఇచ్చిన వాగ్వాదం ఏమైందని ప్రవీణ్ రెడ్డి ప్రశ్నించారు. మున్సిపాలిటీలో అధికార పార్టీ జులుంకు, పోలీసులను అడ్డం పెట్టుకొని చేసిన దౌర్జన్యాలకు ఎదురొడ్డి 5 మంది తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లుగా గెలిపించి అతి స్వల్పంలో ఇంకొక 5 సీట్లని కోల్పోయి విరోచితంగా పోరాడిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులకు, కడప జిల్లాలోని ముఖ్య నాయకులకు, అలాగే ఇన్ఛార్జిగా బాధ్యతలు వేయించుకున్న ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడికి, కార్యకర్తకి, మరీ ముఖ్యంగా ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి విఎస్ ముత్యారన్న, ఏవి సుధాకర్ రెడ్డి అంకులు, తర్వాత బచ్చల్ పుల్లయ్య సారు, ఆసం రఘురామ్ రెడ్డి అన్న, ఆవుల దశీరన్న, కుతుబుద్దీను మరియు నల్లబొద్దుల నాగరాజన్న, ఇట్లా అందరూ ప్రొద్దుటూరుకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, ప్రచారంలో పాల్గొన్న ప్రతి ఒక్క కార్యకర్తకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇక కమలాపురంలో కడప జిల్లా రాజకీయ చరిత్రలో ఒక నీచాతి నీచమైన ఎలక్షన్. దాన్ని ఏమంటారంటే చెప్పేదానికి తెలుగులో అర్థాలు కూడా అర్థం కావడంలో ఏం చెప్పాలని. పోలీసులతో రౌడీయిజం. తెలుగుదేశం వాళ్ళు మాత్రం టౌన్లో ఉండకూడదు, అక్కడ ఉండే ఇన్ఛార్జీలే, బయట వాళ్ళు కాదు, మళ్ళీ మీరు తప్పుగా అనుకుంటారేమో, బయట వాళ్ళు కాదు, అక్కడ ఉండే ఇన్ఛార్జీలే ఉండకూడదు, అభ్యర్థులు ఎవ్వరూ బయటికి రాకూడదు. మొత్తం వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒక విచిత్రమైన స్పెషల్ జీవో తెచ్చుకున్నారు. పొద్దుటూరు వాళ్ళు అయితే
పొద్దుటూరు ఎమ్మెల్యే ఆనే ఉన్నాడు ఎలక్షన్ రోజు తెల్లవారేంత వరకు. రెండవ పొద్దుటూరు ఎమ్మెల్యే అని చెప్పుకోబడుతూ అంతా తానే చక్రం తిప్పుతా అని చెప్పే బంగారెడ్డి అన్న కమలాపురంలో బైకులు వేసుకొని సందు సందు తిరుగుకుంటా పొద్దుటూరులో వాళ్ళ అబద్ధాలు నమ్మడంలే. మొన్న బద్వేలు పోయినారు, అబద్ధాలు చెప్పినారు. నెక్స్ట్ కమలాపురం చిక్కింది, ఇంకా అబద్ధాలు చెప్పుకొని పోయి మళ్ళా అందులో ఎమ్మెల్యే గారు కమలాపురంకు పోయి ఈడంతా ఓడిపోయిన వాళ్ళు వచ్చినారు, చిత్తుగా ఓడియాలన్నాడు. ఒక డైలాగ్ మళ్ళా 20కి 20 సీట్లు గెలిపించేదానికి కమలాపురంలో నా ధన మాన ప్రాణాలు 3 అడ్డం పెడతా అన్నాడు. ధనం వెరీ గుడ్ అడ్డం పెట్టినాడు, ఒప్పుకుంటాను ఎమ్మెల్యే గారు, బాగా ధనం విపరీతంగా పెట్టినాడు, అడ్డం పెట్టినాడు. విజయవాడ నగరంలో కొందరు యువకులు ఘర్షణకు దిగారు. భవానీపురం మార్కెట్ యార్డ్ సమీపంలో కొంతమంది యువకులు ఆటో డ్రైవర్ల మధ్య వాగ్వాదానికి దిగారు. యువకులు ఆటో డ్రైవర్పై చేయి చేసుకోవడంతో అతని తలకి తీవ్ర గాయమైంది. డ్రైవర్ స్నేహితులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక కృష్ణా జిల్లా వీర్లపాడు మండలం జయంతి గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుబడింది. పక్కా సమాచారంతో వాహనాలు తనిఖీలు చేపట్టిన విజిలెన్స్ అధికారులు వాహనాల్లో తరలిస్తున్న 15 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన లారీ కంచికచెర్ల పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పొంగనూరు విజయనగరంలో ఏనుగుల చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తున్నాయి. 3 మండలాల సరిహద్దుల్లో ఏనుగుల సంచారం భయాందోళనకు గురి చేస్తుంది. పలు గ్రామాల్లో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్లాస్టిక్ పైపులు, బోర్ వైర్లు, వ్యవసాయ పరికరాలు, టమాటా, చెరుకు పంటలు, కూరగాయల పంటలకు తీవ్ర నష్టం కలిగించాయి. నెల రోజులుగా ఏనుగుల గుంపు తిష్టవేసి నిత్యం 3 మండలాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అటవీశాఖ అధికారులకు రైతులు, గ్రామస్తులు మొరపెట్టుకుంటున్నా స్పందించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. హరిజనవాడకు చెందిన వరిప్రసాద్ను ఇంట్లో నిద్రిస్తుండగా పాము కాటేసింది. వెంటనే గూడూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్కు తరలించడంతో వైద్యం అందించారు. తిరిగి ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికే ప్రసాద్ మృతి చెందాడు. కూలీ నాలీ చేసుకుంటూ జీవనం సాగించుకునే ప్రసాద్ను విధి కాటేసింది. పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబీకులు బోరున విలపిస్తున్నారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. మళ్ళా పనిచేస్తలేదండి అమ్మ. ఇలాంటి వారికి ఎమ్మెల్యే గారి సపోర్ట్ పూర్తిగా ఉంటుందని మేము గ్రామస్తుల ద్వారా తెలియజేస్తున్నాము. ప్రభుత్వం నుంచి రావాల్సిన పూర్తి సహాయ సహకారాలు ఎమ్మెల్యే శ్రీ కాకాని గోవర్ధన్ ద్వారా అందిస్తామని తెలియజేస్తున్నాము. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
పోస్ట్ ఆఫీస్ లో మత్తు కలకలం. పార్సిల్లో డ్రగ్స్ దాచి పోస్ట్ ద్వారా పంపించిన వైనం. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం. సంబరాల్లో పార్టీ శ్రేణులు. టీడీపీ కంచుకోటకు బీటలు. కుప్పంలో వైసీపీ విజయం. బాబును ప్రజలు తరిమికొట్టారు. కుప్పంలో విజయంపై ఎమ్మెల్యే రోజా చురకలు. నెల్లూరులో అరగుండు గేయించుకున్న టీడీపీ లీడర్. వైసీపీని ఓడించేంత వరకు అలాగే ఉంటారని ప్రతిపాదన. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.